హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జెస్సీనండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ జెస్సీతో. ఈరోజు నేను ఒక జీరో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే అవకాడో శాండ్విచ్. అవకాడో అనేది ఒక సూపర్ ఫ్రూట్గా సైంటిస్టులు పిలుస్తున్నారు. ఈ అవకాడోలో ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ కే ఉంటుంది. ముఖ్యంగా ఇది హార్ట్ హెల్త్కి ఎంతో మంచిది. మరియు మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఇంకా డయాబెటీస్తో బాధపడే వారికి, ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ఎంతో మేలు చేస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇవన్నీ నా సొంత మాటలు అయితే కాదండి, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఇంటర్నెట్లో, మీకు కూడా తెలుస్తుంది. మరి అవకాడో గురించి చెప్పుకోవాలంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి వెయిట్ లాస్ అనే ఒక ప్రక్రియలో మనము ఈ జీరో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ట్రై చేస్తే మనం ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వటానికి అవి ఎంతో ఉపయోగపడతాయి. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అవకాడో శాండ్విచ్ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక రైప్ అవకాడో, ఒక ఆనియన్ ఈ సైజుది, 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్, కొంచెం పింక్ సాల్ట్, కొంచెం పెప్పర్ అండ్ కొంచెం లెమన్ జ్యూస్. ఆనియన్ని ఇలా ఫైన్ పీసెస్గా కట్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. తర్వాత అవకాడోని కూడా మనం పల్ప్ అంతా తీసుకోవాలి. ఈ అవకాడోలోంచి పల్ప్ అంతా తీయబోతున్నాను. అవకాడోలో నుంచి పల్ప్ని సపరేట్ చేద్దాం. సపరేట్ చేసుకుని పల్ప్ని ఒక స్పూన్ హెల్ప్తో బాగా మ్యాష్ చేసుకోవాలి, పేస్ట్ లాగా. మ్యాష్ చేసుకున్న తర్వాత దానికి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మనం ముందుగా రెడీ చేసుకున్న పింక్ సాల్ట్, పెప్పర్, లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక స్పూన్ హెల్ప్తో మళ్ళీ దాన్ని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసి దాని మీద 2 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ని ఇలా దోరగా కాల్చుకోవాలి, బ్రౌన్ కలర్లో. ఒకవైపు కాలిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న అవకాడో పేస్ట్ని ఒక స్లైస్ మీద ఇలా వేసుకోవాలి. బయటికి రాకుండా ఎడ్జెస్లో నుంచి నీట్గా వేసుకున్న తర్వాత ఈ ఆల్రెడీ బ్రౌన్ అయిన స్లైస్ని దాని మీద వేయాలి. వేసిన తర్వాత దాన్ని కొంచెం లైట్గా ప్రెస్ చేసి మళ్ళీ రెండవ వైపుని తిప్పి కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన అవకాడో శాండ్విచ్ రెడీ అయింది. ఒక అవకాడోతో మనకి 2 శాండ్విచెస్ రెడీ అయినాయి, ఇద్దరికి సరిపోతాయి. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను అడిషనల్గా టొమాటో అండ్ కీరా కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, అవకాడో శాండ్విచ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, బాయ్ ఫ్రెండ్స్.